గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్లకు సమాన పనికి సమాన వేతనం అందించాలని కోరుతూ సమ్మె చేపడుతున్నారు. దీనిలో భాగంగానే సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు రెల్లి సత్యం మాట్లాడుతూ సెమీ స్కిల్డ్ వర్కర్లకు తక్షణమే పూర్తి స్థాయిలో వారి అర్హతను బట్టి జీతాలు ఇవ్వాలని, కాంట్రాక్ట్ వర్కర్లకు కూడా హెల్త్ అలవెన్స్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు నీటి సరఫరా ఉద్యోగులు పాల్గొన్నారు. నా పేరు రిలీజ్ సత్యం, వాటర్ సప్లై ఇంజనీరింగ్ సంఘం నాయకుడిని. మహావిశాఖ నగరపాలక సంస్థలో 1650 మంది ఇంజనీరింగ్ 2001 మంది ఇంజనీరింగ్ సెక్షన్లో వాటర్ సప్లై పనిచేస్తున్నారు. వారికి ప్రస్తుతం తీవ్ర అన్యాయం జరిగింది. ఎందుకంటే పారిశుద్ధ్య కార్మికులకు 21,000 రూపాయల జీతం, యూజీడీ వాళ్ళకి 24,000 రూపాయలు ప్రకటించి మా వాటర్ సప్లై కార్మికులకు ఇంజనీరింగ్ వాళ్ళకి 15,000 రూపాయలు మాత్రం చెల్లిస్తున్నారు. ఈ పిఆర్సీ ప్రకారం ఒక కనీస వేతనం 20,000 రూపాయలు రావాల్సి ఉన్నది. ఆ చెల్లిస్తున్న 15,000 రూపాయలు కూడా మహానగరపాలక సంస్థలో ఉన్నోడికి ఒకేలాగా ఇస్తున్నారు. అలాగే ఇచ్చాపురం మున్సిపాలిటీ ఉన్నోడికి ఒకేలాగా ఇస్తున్నారు. 123 మున్సిపాలిటీ ఒకే తాటి మీద తీసుకొచ్చి ఒకే వేతనం చెల్లిస్తున్నారు. అది కాకుండా వాళ్ళకి అది ఇస్తూ మాకు ప్రత్యేకంగా మహావిశాఖ నగరపాలక సంస్థలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ కాబట్టి ఇచ్చాపురంలో ఇంటి 300 రూపాయలు ఉంటుంది. విశాఖపట్నంలో 6,000-7,000 రూపాయలు అయితే ఇల్లు అయితే దొరికే పరిస్థితి లేదు. కనీసం తీసుకున్న 5,000 రూపాయలు 6,000 రూపాయలు కాబట్టి వాళ్ళ మీద మాకు ఎంతో కొంత వ్యత్యాసం ఉండాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరాము. అలాగే జీఎంసీ కమిషన్ గారిని, మేయర్ గారిని కోరి ఈ రోజు ఏమొచ్చి వినతిపత్రం ఇచ్చాము. ఒక 2 రోజులు టైం అడిగి మీటింగ్ పెట్టేసి మేము ఒకటే అడిగాం, మా కమిషనర్ గారు, మేయర్ గారిని మహానగరపాలక పనిచేస్తున్న ఇంజనీరింగ్ వర్కర్స్ వాట్సాప్ వాళ్ళకి కనీస వేతనం 20,000 రూపాయలు చెల్లించాలని చెప్పేసి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇక్కడ ఇంటి అనుగుణంగా ఆ ఇష్టాపురంలో మమ్మల్ని ఒకే తాటి మీద తేకన్నా ఈ మహానగరపాలక సంస్థలకి ప్రత్యేక జీతం ఉండాలి, కనీస వేతనం 20,000 రూపాయలు ఉండాలని చెప్పి ప్రకటించాలని చెప్పేసి రికమెండ్ చేయాలని చెప్పేసి కోరాము. లేని పక్షంలో మనకు 2 రోజుల్లో కమిషనర్ మా అందరితో పాటు మీటింగ్ ఏర్పాటు చేస్తారు, అధికారులతో మీటింగ్ ఏర్పాటు మా కష్టకాలను తీసుకోదన్నారు. 2 రోజులు టైం ఇచ్చాము. ఆ 2 రోజుల్లోనే వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేయని పక్షంలో మేము అందరం కలిపి మళ్ళీ మాట్లాడుకొని 2 రోజుల తర్వాత విశాఖపట్నంలో ఉన్న 20 లక్షల మంది కూడా జనాభాకి వాటర్ సప్లై మొత్తం ఓవరాల్గా ఆపే పరిస్థితి వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నామండి. వాళ్ళు సానుకూలంగా స్పందించారని, ఇప్పటివరకు మీరు పనిచేశారు, మీ కష్టంతా తెలుసు కాబట్టి జీతాలు పెంచి విషయం మా చేతులు లేదు కాబట్టి అనేసరికి మేము ఒకటే చెప్పామండి, మీ చేతులు లేదు కాబట్టి మా పనిని గుర్తించి ఈ ఒక్కొక్క కార్మికుడు 8-10 గంటలు పనిచేస్తుంది కాక సెలవులు లేకుండా పండగనక సెలవు లేకుండా ఎవరు చనిపోయిన కూడా పక్క వ్యక్తికి డ్యూటీ ఆఫ్ చెప్పి మేము పనిచేసి తర్వాత మేము డ్యూటీ వచ్చిందో ఆయన డ్యూటీ మేము చేస్తాం, సెలవులు కూడా లేకుండా పనిచేస్తాను కాబట్టి మీ కష్టం మేము గుర్తించాం కాబట్టి ప్రభుత్వం రికమెండ్ చేస్తున్నారు. రికమెండ్ చేస్తారని ఆశతో మేము ఉన్నాము. మళ్ళీ 2 రోజులు పోయిన తర్వాత రమ్మన్నారు కాబట్టి ఎల్లుండి 11 గంటల కమిషనర్ గారిని అడిగి వెళ్తాము. మాతో సమావేశం ఏర్పాటు చేసి మా ప్రభుత్వం మాకు అనుకూలంగా రికమెండ్ చేయని పక్షంలో మా తదుపరి కార్యక్రమం ప్రకటన తెలియజేస్తానండి. ఆ కారణంతో మాకు సంబంధం లేదండి. మాకు కనీసం ఒక రాసి ఇవ్వాలన్నమాట. పండగ పోయిన తర్వాత గవర్నమెంట్ పంపించడానికి ఏముందండి, వీళ్ళు ఈ పని చేస్తున్నారు, ఈ టెక్నికల్ జాబ్ చేస్తారు, ఈ కార్మికుడు స్కిల్ కింద వస్తారు, ఈ కార్మికుడు సెమీ స్కిల్ కింద వస్తారు. ఎందుకంటే లేబర్ చట్టం ఏం చెప్తుందంటే కనీసం 3 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు సెమీ స్కిల్కి గుర్తించమని చెప్పింది. ఒక్కొక్క కార్మికుడికి 25 సంవత్సరాలు అనుభవం ఉన్నదండి. వీళ్ళందరూ ఎక్స్పర్ట్లు అండి. ఉదాహరణకి ఒక కొల ఇప్పిన వ్యక్తిని చెప్తామండి, టర్న్గా కంటారండి ఆయన్ని. ఒక 20 KL కెపాసిటీ 20,000 కెపాసిటీ ట్యాంక్ ప్రతి ఇంటికి సమానంగా ప్రతి ఇంటికి ఒక 50-60 బిందులు ఇచ్చినట్టుగా 4 వార్డులు కానీ సప్లై చేస్తారని టెక్నికల్ వస్తారు కదండి. అని నాన్ కదా ఒక సామాన్య వ్యక్తిని తీసుకెళ్ళిపోయి అంత మాట్లాడారు కదా. ఒక వీధి అంటే రోడ్డు అంటే అందరూ ఎవరైనా తుడిసివచ్చు. ఈ వాట్సాప్లో టర్న్గా జాబ్ అనేది ఏంటంటే టెక్నికల్ జాబ్తో కూడుకుందండి. అలాగే 8 రకాల 10 రకాల క్యాడర్లు ఉన్నాయి. వీళ్ళందరినీ టెక్నికల్గా గుర్తించాలని చెప్పేసి వాళ్ళకి స్కిల్ చేత ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామండి.